రాజకీయాలు మారుతున్న వేళ నేతలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్తున్నారు. అలాంటి నేతల్లో కొత్త పార్టీలో కూడా సంతృప్తిగా ఉండలేకపోతున్నారు. తమకు అక్కడ కూడా సరైన గౌరవం దక్కడం లేదని వాళ్ళు వాపోతున్నారు. వైసీపీ నుంచి ఎన్నికలకు ముందు, ఆ తర్వాత టీడీపీలోకి వచ్చిన వారిలో కొందరి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. అధికార కూటమిలో గుంపు ఎక్కువ కావటం వల్లనో, మరే ఇతర కారణం చేతనో వారికి పదవులు రావటం లేదు. చేర్చుకునేటప్పుడు టీడీపీ ఇచ్చిన హామీలను ఇప్పుడు అనివార్యంగా తుంగలో తొక్కారు. దాంతో ఏం చేయాలో తెలియక వాళ్ళు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. పార్టీ మారి ఎక్కువ నష్టపోయినది మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణేనని చెప్పాలి. వైసీపీలో చాలా మంది వారించినా కూడా ఆయన టీడీపీలో చేరారు. పైగా రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తనకు రాజ్యసభ అక్కర్లేదని, ఎమ్మెల్సీ ఇస్తే చాలని మోపిదేవి స్వయంగా చంద్రబాబుకు, నారా లోకేష్ కు చెప్పారు. వైసీపీకి రాజీనామా చేసి వచ్చిన బీద మస్తాన్ రావుకు మళ్లీ రాజ్యసభ కేటాయించగా, మోపిదేవి ఖాళీ చేసిన ప్లేస్ ను సానా సతీష్ కు ఇచ్చేశారు. చివరకు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మోపిదేవికి మొండి చేయి చూపించారు. దీనిపై ఆయన తన అనుచరుల దగ్గర లబోదిబోమంటున్నారు.